ప్రస్తుతం డొనాల్డ్ ట్రంప్ పరిస్థితి కనుక చూస్తే ఇండియాను కూడా బెదిరిస్తూ ఉన్నాడు. ఎందుకంటే మనం ఆల్రెడీ జనవరి 3న చూసాం కదా, వెనిజులా మీద అటాక్ చేసి వాళ్ళ మిలిటరీ స్థావరాలన్నింటిని కూడా ధ్వంసం చేసి వాళ్ళ ప్రెసిడెంట్ని ఎత్తుకుపోవడం జరిగింది. సో ఎత్తుకుపోయిన తర్వాత కొన్ని స్టేట్మెంట్లు ఇచ్చాడు. మళ్ళీ వెనిజులాలో పర్ఫెక్ట్ లీడర్ వచ్చేంత వరకు కూడా అమెరికానే వెనిజులాని రూల్ చేసిద్ది అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. అయితే ఎప్పుడైతే ఆ స్టేట్మెంట్ ఇచ్చాడో వెంటనే వాళ్ళ వెనిజులా వైస్ ప్రెసిడెంట్ కూడా రియాక్ట్ అవ్వడం జరిగింది. తనేమనింది, ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము అమెరికా అండర్లోకి వెళ్ళాము, మేము ఖచ్చితంగా పోరాడి తీరుతాం అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. అయితే ఎప్పుడైతే ఆ స్టేట్మెంట్ ఇచ్చిందో వెంటనే ఇటువైపు డొనాల్డ్ ట్రంప్ కూడా రియాక్ట్ అయ్యాడు. డొనాల్డ్ ట్రంప్ ఏమన్నాడు, నువ్వు కనుక మా మీద పోరాడుతాను ఇంకేదో చేస్తానని చెప్పేసి కనుక నువ్వు ఏదన్నా స్టార్ట్ చేసావంటే గుర్తుపెట్టుకో, మదురో కంటే అంటే వాళ్ళ వెనిజులా ప్రెసిడెంట్ ఎవరినైతే అరెస్ట్ చేశారో మదురో కంటే నువ్వు ఇంకా ఇబ్బందులు పాలవుతావు గుర్తుపెట్టుకో అని చెప్పేసి బహిరంగంగా ఒక స్టేట్మెంట్ ఇచ్చాడనమాట. అయితే అక్కడ తాగలేదు, మళ్ళీ ఇండియా గురించి కూడా మాట్లాడాడు. డొనాల్డ్ ట్రంప్ చాలా మంచోడు, నాకు మంచి స్నేహితుడు, కాకపోతే తను నన్ను సంతోష పెట్టట్లేదు, నన్ను సంతోష పెట్టాలి. సో సంతోష పెట్టాలంటే రష్యా దగ్గర నుంచి ఆయిల్ కొనుగోలు చేయడం ఆపాలి అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడనమాట. అయితే ఎందుకు రష్యా దగ్గర నుంచి ఆయిల్ ఎందుకు ఆపాలి అని చెప్తున్నాడు, రేపు వెనిజులాని ఆల్రెడీ ఆక్రమించేసుకుంటున్నాడు కాబట్టి వెనిజులాలో చూసుకుంటే ప్రపంచ దేశాలన్నిటితో పోల్చుకుంటే వెనిజులా దగ్గరే ఎక్కువ ఆయిల్ ఉంది. సో దాదాపు చెప్పాలంటే 18% ఆయిల్ వెనిజులాలోనే ఉంది. సో మరి ఎంత ఉందో భయ్యా అనేది కనుక ఒకసారి చూస్తే ఏకంగా 303 బిలియన్ బ్యారెల్ ఆయిల్ అయితే వెనిజులాలో ఉంది. సో దాన్ని కనుక అమ్మారనుకోండి ఎంత వచ్చిందో తెలుసా, వెనిజులాకి ఏకంగా 17.1 ట్రిలియన్ డాలర్ల ఎకానమీ అయితే వాళ్ళకి వచ్చింది. సో మరి అంత ఎకానమీ మీద ఇప్పుడు కన్నేశాడు. అంటే 17.1 ట్రిలియన్ డాలర్ల ఎకానమీ అంటే అర్థం చేసుకోండి, మనది వచ్చేసరికి కేవలం 4.1 సంథింగ్ ఉంది. మరి అక్కడ చూసుకుంటే వెనిజులాలో ఏకంగా 17.1 ట్రిలియన్ డాలర్ల ఎకానమీ ఉంది. సో మరి ఇప్పుడు దాన్ని దోచేసుకోవాలని చెప్పేసి డొనాల్డ్ ట్రంప్ ప్రయత్నిస్తూ ఉన్నాడు. సో మరి ఇదే కనుక జరిగింది అంటే ప్రపంచ దేశాలన్నిటికి కూడా ఇది ఒక ముప్పు అనే చెప్పాలి. ఎందుకంటే చిన్న చిన్న దేశాలు మరి నెక్స్ట్ టార్గెట్ వచ్చేసరికి గ్రీన్లాండ్ మీద కూడా పడతానని చెప్పేసి అంటూ ఉన్నాడు. ఎందుకు, అక్కడ చూసుకుంటే రేర్ ఎర్త్ మినరల్స్ అవి ఉన్నాయి. సో మరి అవి కూడా తన సొంతం చేసుకోవాలి, ఇంకా ఆర్థికంగా పెరగాలి అని చెప్పేసి ఇప్పుడు చూస్తూ ఉన్నాడు. సో అఫ్కోర్స్ వెనిజులా మీద కూడా ఇప్పుడు అటాక్ చేసింది కూడా మరి ఆయిల్ కోసమే. మరి ఆయిల్ కనుక అక్కడ తెచ్చేసుకొని దాన్ని కనుక అమ్మేసుకున్నారు అంటే సగంలో సగం, ఇప్పుడు వెనిజులాకి కొంత అమౌంట్ ఇచ్చేసి వీళ్ళు సగం అమౌంట్ అయినా సరే తినేసేయచ్చు కదా. సో అంటే ఒక రకంగా చెప్పాలంటే అక్కడ 17.1 ట్రిలియన్ డాలర్ల సంబంధించినటువంటి ఆయిల్ ఉంటే దాంట్లో హాఫ్ అయినా వేసుకోండి కనీసం, అంటే మన ఎకానమీ కంటే కూడా డబుల్ వాళ్ళకి దక్కింది. సో మరి దాని గురించి కూడా బహిరంగంగా చెప్పాడు. ఇప్పుడు ఆల్రెడీ వెనిజులా మొత్తం కూడా మన అండర్లోకి వచ్చింది. ఇప్పటి నుంచి మన దగ్గర ఉన్నటువంటి పెద్ద పెద్ద ఆయిల్ కంపెనీలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వెనిజులాకి వెళ్తే వెనిజులాలో ఆయిల్ తెచ్చుకుంటే అవి తెచ్చేసుకొని మనం ఇక్కడ అమ్మేద్దాం అని చెప్పేసి బహిరంగంగా ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చాడనమాట. సో మరి ఇదే కనుక కొనసాగింది అంటే ఇంకా ఇటువైపు చైనా ఉంది, రష్యా ఉంది, ఇంకా పెద్ద పెద్ద దేశాలన్నిటి కూడా ఇప్పుడు ఆల్రెడీ తైవాన్కి చైనాకి మధ్య సంథింగ్ జరుగుతుంది. సో మరి ఇప్పుడు అమెరికా కనుక ఈ విధంగా చేసిందంటే రేపు చైనా తైవాన్ని ఎందుకు ఆక్రమించుకోకుండా ఉండిద్ది, దాని తర్వాత చిన్న దేశమైనటువంటి జపాన్ మీద ఎందుకు పడకుండా ఉండిద్ది, ఖచ్చితంగా పడి తీరిద్ది. సో మరి ఇటువంటి సిచ్యువేషన్లో మరి మనకి యుఎన్ఓ అయినా సరే దీని గురించి మాట్లాడుతుందా అంటే అసలు సంబంధమే లేనట్టు బిహేవ్ చేస్తాం. అంటే కనీసం ఈ విధంగా జరుగుతుంది ప్రపంచంలో అని చెప్పేసి దాని గురించి కనీసం రియాక్షనే లేదు. సో ఇంకా వేరే దేశాలు ఏమన్నా సరే మరి వచ్చి రష్యా ఏదైనా మాట్లాడుతుందా, మరి చైనా మాట్లాడుతుందా అంటే జస్ట్ వాళ్ళు స్టేట్మెంట్లు పాస్ చేస్తున్నారు, అంతే వెళ్ళిపోతున్నారు. మరి మన ఇండియా పరిస్థితి కూడా తెలిసిందే కదా, మన ఇండియా ఎప్పుడు కూడా ఒకరికెళ్ళి ఎప్పుడు కూడా సీరియస్ స్టెప్ తీసుకోదు. జస్ట్ మన మీదకి ఎవరన్నా వచ్చారా అంటే ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టాం. సో మరి మన ఇండియా కూడా జస్ట్ నార్మల్గా రియాక్ట్ అవ్వడం జరిగింది. సో మరి ఇటువంటి పరిస్థితి ఉన్నప్పుడు మరి డొనాల్డ్ ట్రంప్ని ఆపేది ఎవరు? డొనాల్డ్ ట్రంప్ ఎప్పుడైతే అధ్యక్షుడు అయ్యే ముందు కూడా అతను ఇదే ఎజెండాతో వచ్చాడు. వెనిజులాను కనుక మనం ఆక్రమించుకోగలిగితే అక్కడ మనకు ఆయిల్ వచ్చేసింది, ఆయిల్తో మనం ఇంకా రిచ్ అవ్వచ్చు. ఇంకా చెప్పాలంటే మిగతా దేశాలన్నింటి మీద కూడా టారిఫ్లు పెంచుకుంటే అక్కడ కొంచెం ఇక్కడ అమౌంట్ ఇంకా పెరిగింది కాబట్టి సో మనం నెక్స్ట్ ఎలక్షన్లకు అప్పుడు ఇంత సంపద పెంచాను అని చెప్పేసి చెప్పుకోవచ్చు అనే విధంగా మరి మన అధ్యక్షుడు అవడం జరిగింది. సో మరి ఇప్పుడు చూస్తామంటే ఆల్రెడీ ఇది డెన్మార్క్ గ్రీన్లాండ్ కూడా మాకు కావాలని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు.
సో ఇంకా చెప్పాలంటే అటువైపు ఇది క్యూబా మీద కూడా అటాక్ చేస్తాననే విధంగా మాట్లాడుతూ ఉన్నాడు. సో ఇంకా కొలంబియా, క్యూబా, మెక్సికో, మరి ఈ దేశాలన్నిటికి కూడా కొన్ని హెచ్చరికలు జారీ చేశాడు. అంటే నా పరంగా చెప్పాలంటే ఒక రకంగా నెక్స్ట్ టార్గెట్ ఇప్పుడు వెనిజులాని టార్గెట్ చేశాడు, నెక్స్ట్ టార్గెట్ గ్రీన్లాండ్ మీదకి వెళ్తాడు, ఆ తర్వాత మెక్సికో, క్యూబా, కొలంబియా. సో ఇలాగా ఇంకా చెప్పాలంటే దాని తర్వాత ఇరాన్. సో ఇలాగ వరుసగా దేశాల మీద పడిపోతాడేమో అనిపిస్తా ఉంది. సో కాబట్టి దీని గురించి ప్రతి ఒక్క దేశం కూడా ఒక స్టాండ్ వేసి దాని తర్వాత ముందుకు వస్తే మాత్రమే ఇటువంటి అఘాయిత్యాలు ఆగుతాయి అనే చెప్పాలి. లేదు అంటే ఇది ఖచ్చితంగా మరి World War III లాగా సంభవించినా సరే ఆశ్చర్యపోవాల్సిన అవసరమే లేదు. కాకపోతే మరి ఇటువంటి వ్యక్తి డొనాల్డ్ ట్రంప్ లాంటి వ్యక్తి అధ్యక్షుడు అవటమే అటువైపు అమెరికాకైనా సరే ప్రపంచ దేశాలకైనా సరే ఇది ఒక దురదృష్టకరం అనే చెప్పాలి. సో మరి ఇటువంటి వ్యక్తిని అడ్డుకోవడానికి ఖచ్చితంగా ఏదో ఒక శక్తి అయితే ముందుకు రావాలి. మరి ఆ శక్తి ఏ దేశం నుంచి వచ్చింది? రష్యా నుంచి వచ్చిద్దా, చైనా నుంచి వచ్చిద్దా, లేదు అంటే మనకి నార్త్ కొరియా కిమ్ కూడా మొన్న వార్నింగ్ ఇచ్చాడు, నువ్వు కనుక ఈ విధంగా చేసావు అంటే అతను ఏది వెనిజులా అధ్యక్షుడు ఉన్నాడు కదా మధురో, అతను గనక వెనక్కి తీసుకురాకపోతే ఇది World War III కూడా సంభవించే ఛాన్స్ ఉంది, గుర్తుపెట్టుకో అని చెప్పేసి ఒక వార్నింగ్ ఇచ్చాడు. సో మరి దీంతో మరి కిమ్ ఇంకా ఏదైనా సరే ముందు స్టెప్ వేసి మరి వెనిజులాకి సపోర్ట్గా నిలిచి ఏదైనా సరే మరి డొనాల్డ్ ట్రంప్ని వెనక్కి తగ్గేలా చేస్తాడా లేదా అనేది చూద్దాం మరి ఏం జరిగింది అనేది.